చాలా వరకు మనం చూస్తుంటాం. టాపర్స్ ఎవరైతే ఉంటారో హ్మ్. ఫస్ట్ బెంచ్‌లో కూర్చొని బాగుంటారో, వాళ్ళ ముందుకొచ్చి మాట్లాడమంటే వాళ్ళు మాట్లాడలేరు. వేస్ట్. అదే లాస్ట్ బెంచ్ వాళ్ళు వచ్చి మాట్లాడని అంటే ఫుల్ కాన్ఫిడెన్స్‌తో మాట్లాడతారు. అవును. వాళ్ళకి స్టడీస్‌లో అంత మార్క్స్ ఉండకపోయినా, అవును. ఫర్ ఎగ్జాంపుల్ మీ ఆ! నేనెళ్ళి మార్క్స్ అంత రాకపోయినా ఏదైనా పీపీటీ గాని, ఏదైనా ప్రెజెంటేషన్ ఇయ్యమన్నప్పుడు ఓకే. నేను చేయగలుగుతానని చేసేసేదాన్ని. ఆ! కానీ అదే ఫ్రంట్ బెంచర్స్ చేయలేకపోయేవాళ్ళు. సో, మేబీ ఎందుకలా జరుగుతది? వాళ్ళకంత నా మార్క్స్ ఓన్ ఉంటది. ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఆ! నేను ఇంటర్మీడియేట్ చదువుకున్నప్పుడు నా క్లాస్‌మేట్స్ పేరు నాగేశ్వర్ గారు ఉన్నారు చూడు ఇప్పుడు. అన్ని బాగా ఈ మధ్యలో 'కాక్రోచ్ పార్టీ' అన్నిట్లో వావ్! యాక్టివ్. వావ్! హి ఈస్ ఓకే. మై క్లాస్‌మేట్. ఓహ్! అమేజింగ్. ఆ! డిడ్ యూ హర్డ్ ది నేమ్ ఆఫ్ సుజనా చౌదరి ఆఫ్ విజయవాడ. హి ఈస్ మై క్లాస్‌మేట్. ఓకే. హ్మ్. సో, నారాయణ ఖేడ్‌లో ఒక ఎమ్మెల్యే ఉన్నాడు. వీళ్ళందరూ కూడా మేము వెనక బెంచ్ మాది. ఓకే. మాది వెనక బెంచ్. హ్మ్. ముందు ఒకడు రమణ అని కూర్చునేవాడు. హ్మ్. వాడొక క్లర్క్‌గా రిటైర్ అయిపోయాడు. నంబర్ 1 క్లాస్‌లో నంబర్ 1 మార్కులు నంబర్ 1 నేను ఇన్సల్ట్ చేయట్లేదు. హ్మ్. హ్మ్. నా రిటైర్మెంట్ ఫంక్షన్‌కెళ్ళాం. "ఏరా మీరందరూ గొప్పోళ్ళయ్యిర్రు" అన్నాడు. మేము వెనకాల కూర్చున్నాంరా. ఓహ్! ఆ! మేము కమ్యూనికేట్ చేయగలము, మాట్లాడగలము. మార్కులొస్తాయి మాకు పెద్ద 100% రాలే. 70, 80లో పాస్ అయినాము. 60, 70లో పాస్ అయినాం అంతే. బట్ వి నో లైఫ్, వి నో వరల్డ్, వి హ్మ్. నో వాట్ టు టాక్. కాబట్టి ఇదిలే గొప్పోలైతారు. కాబట్టి ఎప్పుడు కూడా లైఫ్ స్కిల్స్ ఉన్నప్పుడే బావుంటది. లైఫ్ స్కిల్స్ చదువుతో పాటు ఉండాలి. హ్మ్. స్కిల్స్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ దెన్ స్టడీస్. ఓకే. ఫైనల్‌గా స్టూడెంట్స్ విషయంలో మాట్లాడుకుంటే మనం మీరిచ్చే ఇంపార్టెంట్ మెసేజ్ ఏంటి వాళ్ళకి? హ్మ్. ఇప్పుడున్న జనరేషన్‌కి జెన్‌జీ అనుకుందాం. ఆ! వాళ్ళకి మీరిచ్చే ఇంపార్టెంట్ మెసేజ్? ఆడుకోవాలి, ఆ! పాడుకోవాలి, ఓకే. చదువుకోవాలి. ఆ! లాస్ట్‌ది చదువుకోవాలి. డిలీట్ అయిపోతుంది ఇప్పుడు. చదువుకోవాలి. చదువు రాకుంటే డిగ్రీ రాదు గదా! హ్మ్. డిగ్రీ రాకుంటే జాబ్ రాదు గదా! జాబ్ రాకుంటే పెళ్లి గాదు గదా! హ్మ్. ఓకే. ఆ! కాబట్టి చదువుకోవాలి. చదువుకోవాలి ఎంతవరకు చదువుకోవాలి? చదువుకోవడం మనం 2 రకాలుగా. ఓకే. ఒకటో చదువు బుక్కిష్ నాలెడ్జ్. బుక్ చదువుకోవాలి. రెండోది బుక్కులు లేనిది చదువుకోవాలి. హ్మ్. బుక్కులు లేనిదేంది? ప్రపంచం అంటే ఏంది? ఇంతకుముందు అడిగారు కమ్యూనికేషన్‌తోని ఆపాను. గోల్ సెట్టింగ్ అంటే ఏంది? గోల్స్ ఎలా పెట్టుకోవాలి? టైమ్ మేనేజ్‌మెంట్ ఎలా పెట్టుకోవాలి? లైఫ్ మేనేజ్‌మెంట్, ఫైనాన్షియల్ మేనేజ్‌మెంట్, ప్రీ మెరిటల్ కౌన్సెలింగ్ పెళ్లి కన్నా ముందు ఎలా ఉండాలి? అది తెలవదు ఎవడికి. పెళ్లి తర్వాత ఎలా ఉండాలి? ఫైనాన్స్ ఎలా మేనేజ్ చేయాలి? అసలు మార్కెట్ ఎలా ఉంది? వాట్ ఈస్ షేర్ మార్కెట్? వాట్ ఈస్ ద రియల్ ఎస్టేట్ మార్కెట్? వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ది వరల్డ్? ఇవన్నీ నాలెడ్జ్ ఉండాలి. రైట్. అదే హ్మ్. రకంగా టూర్స్ చేయాలి. నేను బాగా పిల్లలకి చెప్తాను. ఎడ్యుకేషనల్ ట్రావెల్. టూర్స్ ఉంటాయి కదా! కంపల్సరీ సంవత్సరానికి ఒక 4 టూర్‌లు ఉండాలి. ఒకటి కాదు 4 ఉండాలి. హ్మ్. వెళ్ళాలి. ప్రపంచం చూడాలి. అప్పుడే అర్థమైతుంది. ఎక్స్‌పోజర్ వస్తుంది. డిఫరెంట్ ఎక్స్‌పీరియన్స్ వస్తుంది. ఎక్స్‌పోజర్. మార్నింగ్ లేచి ఆటలు ఆడుకోవాలి. క్రికెట్ ఇష్టముందా? క్రికెట్ ఆడుకో. ఇంకేముందా? ఆడుకో. ఆ ఆటలో అన్నం పెడతాయి అంటే పెడతాయి. ఓకే. హ్మ్. ఓకే. మొన్న కొన్నారు కదా! దీన్ని టీమ్‌లను ఎన్ని ఎన్ని కోట్లకు కొన్నారు. అవును. సో, ఆటలాడుకోండి, పాటలు పాడుకోండి, ఏమైనా చేయండి. ఇవన్నీ చదువులు లేనిది కొత్త విషయాలు నేర్చుకోవాలి. ఏందది? ఏఐ. హ్మ్. చదువుతో పాటు ఉంటే పర్లేదు. ఏఐ, ఓకే. ఎన్ఎల్‌పి, న్యూరో లింగ్విస్టిక్ ప్రోగ్రామ్ అద్భుతమైనది. అంటే మనిషిని చదవచ్చు. ఓకే. ఇలాంటివన్నీ నేర్చుకుంటేనే అప్పుడు ప్రపంచంలో గాని, జీవితంలో గాని, లైఫ్‌లో గాని ముందుకెళ్తారు. ఇవన్నీ లేటెస్ట్ ట్రెండ్‌కి నేర్చుకుంటే తగ్గట్టు మనం కూడా మారుతూ ఎప్పుడు ఉండాలి. నేర్చుకుంటూ ఉండాలి. యెస్. నేర్చుకుంటూ ఉండాలి. నేర్చుకుంటూ ఉండాలి. నేర్చుకోదాన్ని ఇంగ్లీష్‌లో ఏమంటారమ్మా? గెయినింగ్ నేర్చుకో నాలెడ్జ్, స్టడీయింగ్ ఆర్ ఒకటే వర్డ్‌లో ఏమంటారు? నేర్చుకునే దాన్ని ఏమంటారు ఇంగ్లీష్‌లో? లెర్నింగ్ అంటారు. లెర్నింగ్. యెస్. లెర్నింగ్‌లో ఫస్ట్ లెటర్ ఏంది? ఎల్ తీసేస్తే ఏముంది? ఎర్నింగ్. హై! ఓహ్! ఓకే. లెర్నింగ్ ఉన్నోడికే ఎర్నింగ్ ఎర్నింగ్. ఉంది. ఓకే. లెర్నింగ్ లేకుండా ఎర్నింగ్ లేదు. అంతే. హ్మ్. లెర్నింగ్ కంపల్సరీ ఉండాలి. లెర్నింగ్ ఒక్కసారి నీ కాలేజ్ అయిపోయిందనుకో నీకు టైం దొరకదింకా. అవును. అప్పుడే చదువుకోవాలి. వి యూజ్డ్ టు గో టు సిటిజన్ లైబ్రరీ అప్పుడు. వి యూజ్డ్ టు స్టే ఇన్ గాంధీనగర్‌లో ఉండేవాడిని. రోజు నడుచుకుంటూ వెళ్ళి అక్కడ బుక్స్ కోసం కొట్టుకునేవాళ్ళం. ఓహ్! బుక్స్ మాకు తీసుకొని చదువుకునేవాళ్ళం. మళ్ళా టైం పిచ్చి తీసుకునేవాళ్ళం. ఇప్పుడు బుక్స్ అక్కర్లేదు. మొత్తం నీ మొబైల్ ఉంది కదా! హ్మ్. నీ మొబైల్‌ని వాడుకో. అన్నీ అంటే ఏదంటే అదొస్తది. బుక్కు చదివిపెట్టమంటే చదివిపెడుతది. బుక్కును గ్రాఫికల్‌గా ఇవ్వమంటే గ్రాఫికల్‌గా ఇస్తది. చదువుకోండి. టాప్ మోస్ట్ బుక్స్ ఆర్ అవైలబుల్. పీడీఎఫ్‌లో ఉన్నాయి. చదివిపెట్టే బుక్స్ ఉన్నాయి. గ్రాఫికల్‌గా ఇచ్చే బుక్స్ ఉన్నాయి. వీడియోలున్నాయి. నేర్చుకోండి. ఇలాంటివి ఇంటర్వ్యూలు వినండి. హ్మ్. బాగుపడతారు కదా! దట్స్ వాట్ కాబట్టి చదువు ఇంపార్టెంటే. సాఫ్ట్ స్కిల్స్ ఇంపార్టెంటే. దీనికంటే ఒక పాలు ఇదెక్కువ. అవును. ఇదెక్కువ. హ్మ్. వెరీ గ్రేట్ ఆన్సర్ నాగేశ్వరరావు గారు. ఇప్పుడు జాబ్స్ గురించి మాట్లాడుకుందాం ఓకే. మనం. జాబ్స్ అంటే చాలా మంది మంచిగా చదువుకుంటారు. హ్మ్. ఉద్యోగం క్రాక్ చేయలేకపోతూ ఉంటారు. మరి హ్మ్. వాళ్ళ స్టేట్ ఆఫ్ మైండ్ ఎలా అయిపోతుంది? మళ్ళీ వాళ్ళు విజయం సాధించాలంటే ఏం చేయాలి? జాబ్ రాకపోవడానికి కారణం ఏందమ్మా? మొదటిది హ్మ్. వాళ్ళ కంపెనీకి తగ్గట్టు వాళ్ళు లేకపోవచ్చు. లేదా స్కిల్ సెట్ ఆ లేకపోవచ్చు. కంపెనీకి ఏం కావాలో కాలేజీలో నేర్పించారా? లేదు. నేనేమంటా తెలుసా? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు కాలేజీలో చదువుకుంటున్నప్పటి నుంచే
ఇంటర్వ్యూస్ ఉంటాయమ్మా. ఇంటర్వ్యూస్ ఎప్పుడైనా మీరు అటెండ్ అయ్యావా ఇంటర్వ్యూ? ఎప్పుడైనా? యెస్. యెస్. ఎంతమంది కాలేజ్. కూర్చుంటారమ్మా ఇంటర్వ్యూ తీసుకునే ఓహ్! వాళ్ళు? చాలా మంది. అహా! ఇంటర్వ్యూ తీసుకునే వాళ్ళు ఎంతమంది ఉంటారు? ముగ్గురు మాక్సిమం. ముగ్గురు, నలుగురు ఉంటారు. ముగ్గురు. ఇంటర్వ్యూకి వచ్చేవాళ్ళు ఎంతమంది ఉంటారు? ఓహ్! 1000, ఆ! 2000. ఇంటర్వ్యూకి వచ్చేవాళ్ళ ఏజ్ ఎంత? ఇంటర్వ్యూ తీసుకునే వాళ్ళ ఏజ్ ఎంత? మనదొక 20 ఉంటే 20, 25 ఉంటే వాళ్ళదో 40. కదా! హ్మ్. ఈ 20ని టెస్ట్ చేయాలంటే 20 ఇంటూ 6 ఉండాలి. అర్థమైందా నీకు? హ్మ్. హ్మ్. 20 ఏళ్ల వయసోళ్ళు లోపలికి రావాలంటే 40 ఏళ్ల వయసోళ్ళు ముగ్గురు కూర్చోవాలి. హ్మ్. నిన్ను టెస్ట్ చేయడానికి అంతర్ విజ్ఞానులు కూర్చోవాలి. అంటే నీవు వాళ్ళకంటే తెలివిగలవు అని అన్నట్టు. ఓహో! ఆ! హ్మ్. ఇంకా కరెక్ట్ చెప్పాలి ఇంటర్వ్యూలో ఏం తెలుసా? సింహం ఎప్పుడు సింగిల్‌గా వస్తది. అంతే. వీళ్ళు ముగ్గురు కూర్చుంటారు. నలుగురు కూర్చుంటారు. అలా ఓకే. ఫీల్ కావాలి. అలా ధైర్యంగా రావాలి. హ్మ్. ఈ జాబ్ కాకుండా ఇంకో జాబ్ అప్పుడే జాబ్ వస్తది. రైట్. ఇలా 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 సారు ఐ నో ఎవ్రీథింగ్. టెన్షన్. యూ టెన్షన్. యూ డోంట్ వాంట్ గెట్ ఔట్ అంటారు. హ్మ్. ధైర్యంగా వెళ్ళాలి. కమ్యూనికేట్ చేయాలి. తెలవకుండా నాకు తెలవదు సార్. ఐ యామ్ అనేబుల్ టు ఆన్సర్ బికాస్ ఐ డిడ్ంట్ రైట్ దిస్. ఐ డిడ్ంట్ హర్డ్ దిస్. కెన్ యూ జస్ట్ ఎక్స్‌ప్లెయిన్ మీ వాట్ ఈస్ మై ఆన్సర్ సార్? వాట్ ఐ యామ్ సపోజ్డ్ టు ఆన్సర్? కెన్ యూ ఓహ్! టెల్ మీ అని అడిగి తెలుసుకోవడం ఏం కాదు. ఇంటర్వ్యూ తీసుకునే వాళ్ళు షాడిస్ట్‌లు ఏమి ఉండరు. హ్మ్. నీ లోపల ఎంత ఐక్యూ లెవెల్స్ ఉంది. హ్మ్. ఎంత బాగా ఆన్సర్ చేయగలవు. నీ యాటిట్యూడ్ లెవెల్స్ చెక్ చేస్తారమ్మా. నాలెడ్జ్, స్కిల్స్ కంటే ఎక్కువ యాటిట్యూడ్ లెవెల్స్. హ్మ్. యాటిట్యూడ్ తర్వాత స్కిల్స్. స్కిల్స్ తర్వాత నాలెడ్జ్. హ్మ్. ఏఎస్‌కే. ఇంటర్వ్యూ ఏ ప్యాటర్న్ గూడా మార్చాలంటారా సార్? అంటే రెగ్యులర్‌గా ఎళ్లి అదే క్వెషన్స్ టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ అని ఇలాంటివి రకరకాలుగా ఉంటాయి. మరి దాని ద్వారా స్కిల్ సెట్ ఏమైనా బయట పడట్లేదేమో? అక్కడ ల్యాక్ అవుతున్నారేమో? ఈ మధ్యలో ఒక ఇంటర్వ్యూ ఎలా అయిందో తెలుసా? హ్మ్. ఎంత బ్యూటిఫుల్ ఇంటర్వ్యూ కండక్ట్ చేసి తెలుసా? ఓకే. ఇంటర్వ్యూ లోపల కూర్చున్నారు. హ్మ్. బయట కూర్చొని వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. వాళ్ళకి కావాలని డిలే చేస్తా ఉన్నారు. ఓకే. హ్మ్. ఓకే. డిలే చేస్తూ ఉన్నారు. అక్కడ వాళ్ళందరూ మాట్లాడుకుంటున్నారు కదా! ఈ మాట్లాడుకుంటుంది రికార్డ్ అయితుంది వాళ్ళకి తెలవదు. ఓహ్! మాట్లాడుకుంది లోపల చూస్తున్న వాళ్ళకి తెలవదు. హ్మ్. బయట ఇంటర్వ్యూస్ ఉన్నారు కదా! వాళ్ళు ఎలా ఉందో లోపల లోపల వాళ్ళు చూస్తున్నారు మొత్తం వీడియో ఓకే. చూస్తున్నారు. ఓకే. ఆహా! వాళ్ళని అబ్జర్వ్ చేస్తున్నారు. వాడేమో ఇదేందిరా చెత్త ఇంటర్వ్యూ అని, వాడేమో ఇదేం కాలేజ్, ఇదేమి కంపెనీ ఎంతసేపు అని, వెయిట్ జేయాలి? ఎంతసేపు ఎప్పుడొస్తుందట వెయిట్ అని. చేయాలి ఇది. ఎవరైతే నిదానంగా కూర్చొని వాళ్ళ లోపలికి సెలెక్టర్‌ని పంపించేశారు. ఓహ్! దే ఆర్ చేంజింగ్. ఇంటర్వ్యూస్ కూడా మారిపోతున్నారు. ఓకే. హ్మ్. ఆన్‌లైన్, ఆఫ్‌లైన్, జూమ్‌లో అయితుంది. అప్పటిలాగా ట్రెడిషనల్ పోయిందిప్పుడు. హ్మ్. మామూలుగా మనిషిని వాడు ఇంటర్వ్యూవర్ సెలెక్ట్ చేస్తున్నంటే నీ లోపల టాలెంట్ ఉంటే సెలెక్ట్ చేస్తాడు. రికమెండేషన్ ఒక 20% ఉండొచ్చు గానీ, ఆ రికమెండ్ వాడు వానికి పనికిరాదు, వీనికి పనికిరాదు గానీ, మీతో టాలెంట్ చూస్తారమ్మా. హ్మ్. టాలెంట్. హ్మ్. నీ చదువు చూడరు, నీ మార్కులు చూడరు. మళ్ళీ చెప్తున్నాను. ఈ వీడియో చూస్తున్న వాళ్ళు చెప్తున్నాను. మీ మార్కులు చూసి ఎవరు నీకు ఇంటర్వ్యూలో జాబ్ ఇవ్వరు. మార్కులు చూసి లోపలికి ఎంటర్ అయితావు అంతే. హ్మ్. మార్కులతో లోపలికి ఎంటర్ అయితావు. కానీ లోపల చూసేది నీ ఐక్యూ లెవెల్స్, నీ సబ్జెక్ట్, నీ కాన్ఫిడెన్స్. ఈ కంపెనీకి నువ్వు పనికొస్తావా అని చూస్తా ఉంటారు. ఇప్పుడు ఫేస్ చేస్తున్న డిఫికల్టీస్ ఏంటి? అసలు జాబ్స్ ట్రై చేసేవాళ్ళు ప్రత్యేకించి. ఏమి డిఫికల్టీస్ వాళ్ళు ఫేస్ చేస్తున్నారు? ఎవరు డిఫికల్టీసు ఆహ్, జాబ్ సెర్చ్ చేసేవాళ్ళు. సెర్చ్ స్టూడెంట్స్ చేసేవాళ్ళు. అనుకుందాం. స్టూడెంట్స్ జాబ్ సెర్చ్ చేసే వాళ్ళు అప్‌డేటెడ్ కాలేదమ్మా. హ్మ్. అప్‌డేట్ కావాలి. మీరొకసారి చూసుకోండి. హ్మ్. ఏ పేపర్ అని చూసుకోండి ఈరోజు. ఓకే. ఎనీ న్యూస్ పేపర్. వాంటెడ్ కాలమ్ ఉంది. ఓకే. ఏ పోర్టల్ చూసుకోండి. వాంటెడ్ కాలమ్ ఉంది. ఓకే. మన వెబ్‌సైట్ చూసుకోండి. వాంటెడ్ లింక్డ్ఇన్ చూసుకోండి. లక్షలాది జాబ్స్ ఉన్నాయి. లింక్డ్ఇన్‌లో చూడండి. అంటే దే నీడ్ పీపుల్. బట్ దే ఆర్ నాట్ గెట్టింగ్ దట్ పీపుల్ వాట్ దే వాంట్. హ్మ్. వాళ్ళకి కావాల్సిన పీపుల్ దొరకట్లేదు. అవసరం ఉన్న వాళ్ళున్నారు. ఎన్ని ఏఐలు రాని, కొత్తోళ్ళు రాని పనికి వచ్చేవాళ్ళు, పనికి రాని వాళ్ళు మాకు గావాల్సిన వాళ్ళు కావాల్సున్నారు. కానీ దొరకట్లేదు. కారణం ఏంటంటే, ఆ స్కిల్స్ అక్కడ లేవు కాబట్టి. స్కిల్స్ నేర్చుకున్న వాళ్ళని పట్టుకొని ఎళ్ళిపోతున్నారు. అవును. మన వాళ్ళు పట్టుకోకుండా అమెరికా వాళ్ళు పట్టుకెళ్తున్నారు. హ్మ్. అలా పట్టుకెళ్తురు కదమ్మా! అక్కడ ఉన్న వాళ్ళందరూ టాప్ అందరూ మన వాళ్ళే గదా! ఇక్కడ అవకాశాలు ఇస్తే అక్కడెందుకు పోతారు? రైట్. సో, ఈ జాబ్స్ ఉన్నాయి. వందలాది జాబ్స్ ఉన్నాయి. వేలాది జాబ్స్ ఉన్నాయి. నీ దానికి దగ్గర స్కిల్స్ తగ్గట్టు లేవు. స్కిల్స్ లేవు. నీ దగ్గర లాంగ్వేజ్ లేదు. నీ దగ్గర ఇంగ్లీష్ లేదు. హ్మ్. కమ్యూనికేషన్ లేదు. కాన్ఫిడెన్స్ లేదు. యాటిట్యూడ్ లేదు. అది నేర్చుకో. ఆటోమేటిక్‌గా వస్తది జాబ్.